నా పేరు కాశీ నరేష్ అండి. అనగారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా ఒకే ఒక్క విషయం మాత్రం మారుమోగిపోతూ ఉంది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఈ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనే దానికన్నా మాకు ఒక పండగ వాతావరణం. ఇది రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ఒక పండగ లాగా చేసుకున్నాను. ఇప్పుడు అదే కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఎందుకంటే ఆయన అభిమానించినప్పుడు ఆయన తమ్ముడు కూడా ఆయన కూడా అందరినీ కూడా ఏదంటే సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ ఇది ఉపయోగపడిన వ్యక్తే. అలాంటి వ్యక్తిని మన పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం అంటే ఒక పండగ వాతావరణంలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో సుమారు దగ్గర 50 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక దగ్గర 150 కేక్ కటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి? ఏమి కాదు, సుభిక్షమైన పాలన. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు డిప్యూటీ సీఎంగా 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏ పదవి లేకుండా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎంగా అయ్యారంటే ఆయన కృషి, ప్రజల మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలని తపన ఆయనలో ఉంది. ఆ తపనకి ఆయనకంటూ మనం ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అభిమానులందరూ కూడా ఉన్నాం. ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి పరిపాలన అందిస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంది. కారణం పవన్ కళ్యాణ్ గారు మనం గట్టిగా చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ సపోర్ట్ ఉంటే కనుక రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం అనేది చేస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఫ్యూచర్లో జనాలు అందరూ కూడా మెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని చెప్పేసి ఆయన కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి మేము అందరూ కూడా సపోర్ట్గా నిలబడడానికి మీకు ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అంటే ఇంకా 100 రోజులు సెలబ్రేషన్స్ అవ్వాల, 3 నెలల కాలంలో ఇంకా 100 రోజులు అవ్వాల. ఈ 100 రోజులు సెలబ్రేషన్స్ తర్వాత పరిపాలన అనేది ఇంకా వేరే రకంగా ఉంటుందని చెప్పేసి మాకు పైనుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పులు దాని మీద ఫైల్స్ తిరగడంలోనే కొన్ని పథకాలు ఒకటి అమలుపరుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక ఆర్థిక వనరులుగా అన్నీ తీసుకొచ్చి రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి అంటే కనుక కొంచెం టైం పడుతుంది. ప్రజలందరూ దీన్ని గమనించి ఏమీ చేయలేదని ఎవరో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను నమ్మొద్దు అని చెప్పేసి మీ అందరం కోరుకుంటున్నా. వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ వేడుకలో పాల్గొనకుండా విజయవాడలో మునిగిపోయిన ప్రతి పేదవాడికి అండగా నిలబడడం కోసం సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఒక నాయకుడు చేయాల్సిన పని ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తూ ఉన్నారు. వేడుకల కన్నా ముందు ప్రజలే ముఖ్యమంటూ ప్రజల్లో తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? అదే నేను చెప్తున్నాను కదా, నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాదు భక్తులు ఉన్నారు. ఎందుకు అంటే ఒక నాయకుడు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా ఉంటున్న వ్యక్తికి ఈయన నాయకుడు, ఇది నాయకత్వం లక్షణాలు, ఈయన నాయకుడు అంటే అనేలాగా తెలిసేలాగా ఒక ఐకాన్ లాగా తయారయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేది ఆయనకి ఎప్పుడు ఈ రోజే కాదు, ఎప్పుడూ చేసుకోరు. సినిమాలో ఉన్నప్పుడు కూడా చేసుకోరు, ఆయన ఇష్టపడరు ఇలాంటివి. కానీ అభిమానులందరూ ఏంటంటే ఆయనకు ఇష్టం లేకపోయినా అభిమానులందరూ వాళ్ళ ఇష్టం మీద చేసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో వరదలు బాగా ఎక్కువ ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు ఎక్కువైపోయినాయి. దీన్ని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా సెలబ్రేషన్స్ బదులు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా చేయండి అన్నారు. ఆ సహాయ చర్యలు కూడా మేము చేస్తున్నాము. ఓ పక్కన ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డబ్బుకు వెనకాడరు అభిమానులు అనేవాళ్ళు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి అందరు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. అలాగే ఈ వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ ఏదైనా సహాయ కార్యక్రమాలు అందించమన్నా కూడా మేము అవన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 3 రోజుల నుంచి ఏలూరులో భారీగా వర్షం కురిసింది. ఈరోజు దగ్గర 12 చోట్ల అన్నదాన కార్యక్రమాలు పెట్టాం. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏరియాల్లో సుమారు ఈ 12 చోట్ల అన్నదాన కార్యక్రమాలు సుమారు దగ్గర 10,000 మందికి నోటికి అన్నం అందించే దాతల కింద పవన్ కళ్యాణ్ గారు మిగిలిపోతారు. అది జనసేన కార్యకర్తల్లోని అభిమానుల్లో ఉన్న ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద. దానివల్ల ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పరు, అభిమానులే చేస్తారని. ఆయన ఏదో ఒక్కసారి నేను ఈరోజు ఇది అడుగుతున్నా అంటే చాలు దానికి ప్రాణమైన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అభిమానులు. అలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. అది ఇప్పుడు ఏలూరు కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే రెడ్డప్ప నాయుడు గారు ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రతిరోజు ముందుండి నడిపిస్తున్నటువంటి రెడ్డప్ప నాయుడు గారి గురించి 2 మాటలు.
నిజంగా అండి, రెడ్డప్పలనాయుడు గారు ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం వల్ల టికెట్ ఆశించారు. ఆయన టికెట్ రాకపోయినా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో పార్టీ నిలబడింది, జనసేన పార్టీ నడుస్తుంది అంటే కారణం 100% రెడ్డప్పలనాయుడు గారే. ఎందుకంటే ఆయనకి పదవి అనేది ముఖ్యం కాదు, ఆయన హోదా అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోటి రావచ్చు. అది పక్కన పెడితే ముందు ఆయన ఏంటంటే ప్రజల తరపున మనిషి, ఒక మాస్ లీడర్ రెడ్డప్పలనాయుడు గారు. మాస్ లీడర్ అంటే ఏ విధంగా ఉన్న ప్రతి వ్యక్తితో, ఎంత కింద స్థాయి వ్యక్తితో అయినా సరే ఆయన వెళ్ళి మాట్లాడి, ఆయన ఫంక్షన్లకు పిలిచిన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం నిజంగా మా అదృష్టం చెప్పాలండి. రెడ్డప్పలనాయుడు గారు చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే ఆయన కుదిరినా, ఆయన కుదరకపోయినా ఆయన చేసే విధంగా వ్యక్తే కానీ ఏది ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు.